సరికి ఎగ్జాక్ట్ గా ఉతామారులు వద్దు ఇంకా 4 ఇంకా రాబోయే రోజులంతా కూడా R&Dకి వెళ్ళాలి. మీరు వాస్తవాలు తీసుకోవాలి. దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని ఖర్చు ఎంత చూసుకొని ఖర్చు ఎట్ట తగ్గిస్తారు, ఆదాయాన్ని ఎట్ట పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి. ఓకే సార్. వాళ్లే సైంటిస్టులు. ఆ సైంటిస్టులు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి. అలాగే సార్. ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం. కానీ మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు. ఈ 450 ఎకరాలు 455 ఎకరాల 424 ఎకరాలు సార్. 420 ఎకరాల్లో మల్టీ క్రాప్ ఏమేమి ఉంది? మల్టీ క్రాప్ వచ్చేసి సార్ అందులో మనకి కోకో ఉంది సార్. ఎంత ఉంది? కోకో వచ్చేసి 164 ఎకరాలు ఉంది సార్. ఓకే. తర్వాత దాంట్లో మళ్ళీ మనకి సార్ 11 ఎకరాలు ఉంది సార్ అందులో. తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి 17.6 ఎకరాలు ఉంది సార్. అది బిగినింగ్. అవును సార్. ఫస్ట్ 4 ఇయర్స్ లోపు వేసుకుంటున్నారు సార్. తర్వాత ఇప్పుడు పెప్పర్ వేస్తున్నారు, మిరియాలు వేస్తున్నారు సార్. ఎంత వేసారు? 7 ఎకరాలు ఉంది సార్. ఏంటో కరెక్ట్ నేను చెప్పేంత ఇదేనా? కరెక్ట్ గా మాట్లాడండి. ఏదో ఆయన్ని ఎగతాళి చేయాలని కూడా చేయొద్దండి మీరు. అట్లా కాకుండా వాస్తవాలు మీరు ఒప్పుకుంటే, ఇప్పుడు అందుకే నేను అడుగుతున్నా, వాళ్లకు రావాలి మీకు రావాలి. పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. బిగినింగ్ లో మీరంతా కూడా, నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్ లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి, మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది. ఈరోజు గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్ గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్ గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సార్ మనకి నీటి భద్రతలో వచ్చేసరికి మైక్రో ఇరిగేషన్ ప్రపోజ్ చేశాం సార్. డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మాకు నా రైతు సేవా కేంద్రం పరిధిలో 253 బోర్లు ఉన్నాయి సార్. ఈ బోర్ల కింద వచ్చేసరికి 162 బోర్ల వరకు మాత్రమే డ్రిప్ కనెక్షన్ ఇచ్చారు సార్. మిగతాది 91 బోర్లకు కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆల్రెడీ 25% వరకు అన్ని రిజిస్ట్రేషన్ చేశాం సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఉపయోగాలు కూడా రైతులకి, ఆదర్శ రైతుల ద్వారా ఆల్రెడీ ఫాలో అవుతున్న రైతులతో చెప్పించాం సార్. ఆ రైతులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళతో చర్చిద్దాం సార్. వాళ్ళు రైతులు మాట్లాడుతా అన్నారు. ఎంతవరకు దీనికి వెళ్లారు? సోలార్ పంప్ సెట్స్ కుసుమ కింద 162 బోర్లు సార్. బోర్లు కదా, సోలార్ పంప్ సెట్స్ ఎందుకు పోలేదు? ఎంత ఉంది మనకు? 650 మీటర్ ఫీట్స్ 650 అడుగులుంది. మీరు నీరు పెంచే మార్గం చూడరా? నేను ఆ కాలువలన్నీ ఇప్పిస్తే పెరుగుతాయా నీళ్లు? నేనేమంటానంటే మొత్తం పోలవరం కెనాల్ ఇక్కడనే వెళ్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి చింతలపూడి మీకు రాదు కదా, తాడిపూడి వస్తుంది. కొంగువారిగూడెం అదెంతది? ఓకే.
అది అయిపోయినా మాట్లాడదాం మీరు మౌలిక